హైదరాబాద్లోని నీటిపారుదల శాఖ కార్యాలయం జల సౌధలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. కార్యాలయంలోని అన్ని ఫ్లోర్లను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అధికారులు సిబ్బందికి చెందిన ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అన్ని ఫైల్స్, రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రస్తుత ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. కాళేశ్వరం జ్యుడిషియల్ విచారణకు ఆదేశించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇరిగేషన్ కార్యాలయంపై విజిలెన్స్ దాడులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతాప్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రతాప్, ఇరిగేషన్ కార్యాలయంలో విజిలెన్స్ పోలీసులు అయితే పూర్తి స్థాయిలో తనిఖీలు చేపట్టడం జరిగింది. ఈరోజు ఉదయం 11 గంటల నుంచి ఆ ఇరిగేషన్ కార్యాలయం అయితే జలసౌధలో ఉందో ఆ బిల్డింగ్ ఎర్రమంజిల్లోని ఆ బిల్డింగ్ను పూర్తి స్థాయిలో అన్ని ఫ్లోర్లను కూడా విజిలెన్స్ పోలీసులు అయితే ఆక్యుపై చేసుకోవడం జరిగింది. ప్రతి ఫ్లోర్లోకి కూడా ఒక సిఐ స్థాయి అధికారులు ఎంటర్ కావడం, మొత్తం సిబ్బందిని అంతా కూడా అక్కడ ఉన్న వారిని ఎవరిని కూడా బయటికి వెళ్లకుండా పోలీసులు అంతా కూడా తమ పరిధిలోకి ఉంచుకోవడం జరిగింది. ముఖ్యంగా వారికి సంబంధించి ఫైల్స్ సంబంధించి మొత్తం క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ముఖ్యంగా సిబ్బంది ఎవరైతే ఉన్నారో అక్కడ పనిచేసే అధికారులు కానీ సిబ్బంది కానీ ఎవరిని కూడా ఏ ఫ్లోర్ నుంచి ఒక ఫ్లోర్లో కూడా అనుమతించకుండా ఎవరు ఎక్కడ వాళ్ళు అక్కడనే మాత్రమే ఉంచి వారిని అందరూ కూడా అక్కడ ఫైల్స్కి సంబంధించి అంటే ఫోన్లను అంతా కూడా వారి దగ్గరనే ఉంచుకోవడం జరిగింది. మిగతా ఫైల్స్ అన్నిటి కూడా రికార్డు తనిఖీ చేసిన పరిస్థితి. ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి గత ప్రభుత్వం జరిగిన 9.5 సంవత్సరాల్లో జరిగిన దానికి సంబంధించి ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి కానీ మిగతా అంశాలకు సంబంధించి కానీ ప్రస్తుత ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ఏమేం జరిగింది, ముఖ్యంగా కాళేశ్వరంకి సంబంధించి దాదాపు 1,00,000 కోట్లకు పైచిలుకుగా దాని అంచనాలతోటి కూడా నిర్మాణం చేపట్టిన పరిస్థితి ఉంది. కాబట్టి ముఖ్యంగా కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ ఉంది. కాళేశ్వరంలో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిల ఈ 3 బ్యారేజ్లు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం మేడిగడ్డ కానీ అన్నారం ఈ రెండింటికి సంబంధించిన కొద్ది ప్రాబ్లమ్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మేడిగడ్డకు సంబంధించి బ్యారేజ్ కూడా కుంగడంతో దీనికి ఇప్పటికే అక్కడికి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు కూడా దాదాపు 5 మంది మంత్రులంతా కూడా అక్కడికి ఆ స్పాట్కి వెళ్ళడం జరిగింది. ఆ స్పాట్ అంతా కూడా విజిట్ చేసిన పరిస్థితి. కాబట్టి ముఖ్యంగా కాళేశ్వరంకి సంబంధించిన దానిపైన పూర్తి స్థాయిలో జ్యుడిషియరీ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇప్పటికే జ్యుడిషియరీ ఎంక్వైరీ కోసం అసెంబ్లీకి సంబంధించి అంటే మండలిలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనికి సంబంధించి జ్యుడిషియరీ ఎంక్వైరీకి వేస్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది. దాదాపు 4 రోజుల క్రితం కూడా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడుతూ దీనికి సంబంధించి జ్యుడిషియరీ ఎంక్వైరీకి వేస్తున్నట్టుగా కూడా ఇరిగేషన్ మంత్రి కూడా చెప్పిన పరిస్థితి ఉంది. సో దీనికి సంబంధించి సిబిఐ విచారణ చేయాలని ఒకవైపు ప్రతిపక్ష అంటే బీజేపీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మరోవైపు ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా జ్యుడిషియరీ ఎంక్వైరీ చేయాలని నిర్ణయించింది. అయితే జ్యుడిషియరీ ఎంక్వైరీలో భాగంగా ఏమేమి అంశాలు తీసుకోవాలి, ముఖ్యంగా జ్యుడిషియరీ ఎంక్వైరీ చేసేటప్పుడు అందులో కమిటీలకు సంబంధించి ఎక్స్పర్ట్లను కూడా పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి సిట్టింగ్ జడ్జితో పాటు విచారణ చేయాలని ఆలోచన చేస్తుంది. కాబట్టి సిట్టింగ్ జడ్జి చేయాలా లేదంటే కన్నా సుప్రీంకోర్టు జడ్జితో చేయాలనే దానిపైన కూడా గవర్నమెంట్ ఆలోచన చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీ కూడా వేసిన పరిస్థితి. కాబట్టి అందులో భాగంగానే విజిలెన్స్ పోలీసులు అంతా కూడా ఇరిగేషన్ జలసౌధలోకి రావడం జరిగింది. ముఖ్యంగా ఏ జీవోలు విడుదల చేశారు, ఏ జీవోల ప్రకారంగా ఎన్నెన్ని నిధులు విడుదల చేసిన పరిస్థితి అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసిన పరిస్థితి. ఈఎన్సీ మురళీధర్ ఛాంబర్తో పాటు మిగతా మొత్తం అన్ని ఫ్లోర్లు జలసౌధలోని దాదాపు 8 ఫ్లోర్లు ఉంటుంది ఆ బిల్డింగ్. 2వ ఫ్లోర్లో ఈఎన్సీ మురళీధర్ కార్యాలయం ఉంటుంది. 5వ ఫ్లోర్లో కృష్ణా బోర్డుకు సంబంధించిన కార్యాలయం ఉంటుంది. 8వ ఫ్లోర్లో ఈఎన్సీకి సంబంధించిన మిగతా సంబంధం మొత్తం అన్ని ఫ్లోర్లకు సంబంధించి కూడా ఎస్పీ స్థాయి అధికారులు అంతా జరిగింది. ప్రతి ఫ్లోర్లోని కూడా పోలీసులు అంతా కూడా అక్కడే ఉండి మొత్తం తనిఖీ చేసిన పరిస్థితి ఉంది. సిబ్బందిని కూడా వారి ఫోన్లను కూడా వారి దగ్గరనే పెట్టుకొని ఎవరికి కూడా ఫోన్లు కూడా అందుబాటులోకి ఇవ్వకుండా మొత్తం తనిఖీ చేసిన పరిస్థితి. ఏ జీవోకి సంబంధించి ఏమేమి అంశాలు అన్నిటి ప్రతి దానికి కూడా తనిఖీ చేసిన పరిస్థితి. ఎందుకంటే మేడిగడ్డకు సంబంధించిన కానీ నిధుల విడుదల కానీ అదేవిధంగా చూడొచ్చు గతంలో ఇప్పటికే కాగ్ రిపోర్ట్లో అంశాలు కూడా వరుసగా బయటకు వస్తున్న పరిస్థితి. చెప్పండి ప్రతాప్, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొంటోంది, భారీ ఎత్తున స్కామ్ జరిగింది అని చెప్పేసి. సో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్న ఫైళ్లను చెక్ చేస్తున్నారు, ఎటువంటి ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్నది ఏంటి? కాళేశ్వరానికి 2016లో దానికి స్థాపన స్టార్ట్ చేశారు. కాబట్టి అప్పటి నుంచి మొత్తం జీవోలు ఏ విధంగా ఇచ్చారు, సెంట్రల్లో ఏమైనా దానికి అనుమతులు ఇచ్చిన సిడబ్ల్యూసీ ఇచ్చిన అనుమతులు కానీ, ఆ విధంగా ఫస్ట్లో స్టార్టింగ్లో ఏ విధంగా అంచనాలతోటి స్టార్ట్ అయింది, అంచనాల విధంగా ఏ విధంగా పెంపునకు చేశారనే దానికి సంబంధించి వరుసగా చేసిన పరిస్థితి. అయితే ఇటీవల కాలంలో మనం కాగ్ రిపోర్ట్లు వరుసగా బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా కాగ్ రిపోర్ట్ 2019 నుంచి కూడా కొన్ని నిధులు కానీ ఏవైతే ఎక్కువగా విడుదల చేసిన పరిస్థితి ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా మరమ్మతుల కోసం కానీ ఎల్ఎన్టీ కంపెనీకి మేడిగడ్డకు సంబంధించిన అంశమే ప్రధానంగా ఇప్పుడు సెంటర్ పాయింట్గా మారిందని చెప్పుకోవచ్చు. ఎల్ఎన్టీ కంపెనీ ప్రస్తుతం అయితే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంటే మేడిగడ్డ బ్యారేజ్ దాన్ని మొత్తం రిపేర్లు అంతా కూడా మేమే భరిస్తామని గత ప్రభుత్వం
ఎల్ఎన్టీ జనరల్ మేనేజర్ ఒప్పుకున్న పరిస్థితి. కానీ మళ్ళీ గవర్నమెంట్ మారిన తర్వాత తమకు సంబంధం లేదు, ప్రభుత్వం ఇచ్చిన డిజైన్ల మేరకే మేమంతా నిర్మాణం చేపట్టినాం కాబట్టి ప్రస్తుతం ప్రభుత్వం నిధులు ఇస్తేనే పనులు చేపడతామంటూ కూడా ఎల్ఎన్టీ ఒక మెలిక పెడుతున్న నేపథ్యంలో దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీకి వేసిన పరిస్థితి, జ్యుడిషియరీ ఎంక్వైరీ వేసిన నేపథ్యంలో మొత్తం ఆ కమిటీ స్క్రూటినీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రాజెక్టులకు నిర్మాణానికి సంబంధించి ఏ విధంగా స్టడీ చేశారు అంటే అక్కడ బ్యారేజ్లు నిర్మాణం చేయాలంటే కనుక ఖచ్చితంగా స్టడీ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ ల్యాండ్కు సంబంధించిన స్టడీ ఏ విధంగా చేశారు, వాటర్ అవైలబిలిటీ ఏ విధంగా ఉంటుందనే దానికి సంబంధించి ఏ విధమైన రిపోర్ట్స్ ఉన్నాయనే దానిపైన పూర్తి స్థాయిలో తనిఖీ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే తుమ్మిడిహెడ్డి వద్ద కనుక గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో ఉన్నప్పుడు తుమ్మిడిహెడ్డి వద్ద ప్రాణహిత చేవల్ల నిర్మాణం చేపట్టాలని చెప్పేసి అప్పటికే దాదాపు 16,000 కోట్లతోటి కూడా పనులు కూడా చేపట్టిన పరిస్థితి కాబట్టి తుమ్మిడిహెడ్డి వద్ద వాటర్ అవైలబిలిటీ లేదు అంటూ మళ్ళీ మేడిగడ్డ దగ్గరికి రావడం, అక్కడ మేడిగడ్డ దగ్గర నిర్మాణానికి స్టార్ట్ చేయడం నేపథ్యంలో ఈ రెండు డిఫరెన్స్ ఎందుకు వచ్చినాయి, గతంలో తుమ్మిడిహెట్టి వద్దనే వాటర్ అవైలబిలిటీ ఉన్నాయని చెప్పేసి అక్కడ ప్రాణహిత చెవేల వద్ద వాటర్ నిర్మాణం కోసం వ్యాప్కోప్ నిర్మాణ సంస్థ దానికి సంబంధించి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అదే వ్యాప్కోప్ మళ్ళీ అక్కడ వాటర్ అవైలబిలిటీ లేదు, తుమ్మిడిహెట్టి వద్ద ఉందని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇచ్చినట్టుగా కూడా మన అక్కడ మేడిగడ్డ దగ్గర ఇటీవల జరిగిన రివ్యూలో ఈఎన్సీ మురళీధరరావు కూడా చెప్పిన పరిస్థితి. సో ఈఎన్సీ మురళీధరరావు ఏవైతే అంశాలు చెప్పారో ఆ అంశాలన్నింటినీ బేసిక్గా చేసుకొని ప్రభుత్వం ఏ జీవోలు ఇచ్చింది, ఏ విధంగా తుమ్మిడిహెట్టి వద్దకు సంబంధించిన వాటర్ అలొకేషన్ కానీ అదేవిధంగా మేడిగడ్డకు సంబంధించిన వాటర్ అవైలబిలిటీ ఈ అంశాలన్నింటినీ కూడా తనిఖీ చేయాలని చూస్తుంది. ముఖ్యంగా జీవులతో పాటు నిధుల విడుదలకు సంబంధించి కానీ ఏ విధంగా చేశారో, డిజైన్లకు సంబంధించి కానీ మిగతా ప్రాజెక్టులకు సంబంధించిన అప్రూవల్కి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా తనిఖీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేసింది. అందులో భాగంగానే విజిలెన్స్ అధికారులు అయితే పూర్తి స్థాయిలో జలసౌధను తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ప్రతి ఫ్లోర్లో కూడా ఎవరు ఏ సిబ్బందిని కూడా చెప్పండి. కాగ్ డ్రాఫ్ట్ నివేదికలో పలు అంశాలను పేర్కొన్నారు కదా, సో ఈ నేపథ్యంలో ఈ తనిఖీలు దానికి కారణమని ప్రాధాన్యత సంతరించుకున్నాయని అనుకోవచ్చా? డెఫినెట్గా కాగ్ రిపోర్ట్కి సంబంధించి బేస్ చేసుకొని కూడా ఈ అంశాలన్నింటినీ కూడా తనిఖీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిధుల విడుదలకు సంబంధించి కూడా రకరకాల అవగాహనలకు సంబంధించి కూడా ఉన్నాయి. 25,000 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కాబట్టి అసెంబ్లీలో చర్చ సందర్భంగా కూడా మాజీ మంత్రి హరీష్ రావు కూడా దాని మీద కాళేశ్వరం సంబంధించి కార్పొరేషన్ పైన తెచ్చిన లోన్లలో ఓన్లీ ఒక కాళేశ్వరం కట్టలేదు, పాలమూరు రంగారెడ్డి కూడా డైవర్ట్ చేశాం నిధులనంటూ కూడా చెప్పిన పరిస్థితి కాబట్టి కాళేశ్వరంకి సంబంధించిన ప్రాజెక్ట్ కార్పొరేషన్కి ఏదైతే ఏర్పాటు చేశారో ఆ కార్పొరేషన్ నుంచి తెచ్చిన నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా ఈ ప్రాజెక్టు కోసమే నిర్మాణానికి చేశారా లేదంటే కనుక వేరే వాటికి డైవర్ట్ చేశారా అనే అంశాలు అన్నిటి కూడా తనిఖీ చేస్తున్న పరిస్థితి. పూర్తి స్థాయిలో దీన్ని తనిఖీ చేసిన తర్వాత జ్యుడిషియరీ ఎంక్వైరీకి వెళ్ళాలి. దీనిపైన నెక్స్ట్ మళ్ళీ బడ్జెట్ సమావేశాలు వస్తున్నాయి కాబట్టి అసెంబ్లీలో కూడా దీనిపైన స్టడీ అంటే పూర్తి స్థాయిలో స్టడీ చేసిన తర్వాత ముందుకెళ్లాలని ఒక ఆలోచనతోటి ప్రభుత్వం ఉంది. అందులో భాగంగానే విజిలెన్స్ ద్వారా పూర్తి స్థాయిలో సమగ్రమైన సమాచారం తీసుకోవాలని ఒక ఆలోచన చేస్తుంది. కాగ్ రిపోర్ట్లో చెప్పిన విధానాలకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవోలు ఏ విధంగా ఉన్నాయనే దానిపైన కూడా స్టడీ చేసేందుకు అన్ని జీవోల కాపీలను కూడా అన్ని దగ్గర పెట్టుకొని అధికారులు సంతకాలు చేసిన ఫైల్స్ అన్నింటిని కూడా ఈఎన్సీలు కానీ ఈఈలు కానీ ఎవరెవరైతే దీంట్లో ఉన్నారో వాటిని అందరినీ కూడా అక్కడే విజిలెన్స్ అధికారులంతా కూడా దగ్గరుండి అంటే వాళ్ళకి వచ్చిన డౌట్స్లన్నీ కూడా అడిగి తెలుసుకున్న పరిస్థితి ఉంది. ఈఎన్సీతో పాటు మిగతా అన్ని అన్ని దానికి సపోర్టెడ్గా ఉన్న కార్యాలయానికి సంబంధించిన అందరితో కూడా అధికారులందరినీ కూడా తమ అంటే వారితో విచారణ చేసేందుకు విజిలెన్స్ ఆఫీసర్స్ అయితే పూర్తి స్థాయిలో ఎర్రమంజిల్ను తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా లోపలికి వెళ్ళిన వారిని ఎవరిని కూడా బయటికి రానివ్వకుండా సెల్ ఫోన్లు అంతా కూడా వారి వద్దనే ఉంచుకొని ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి. మరో 2-3 గంటల పాటు కూడా ఇది జరిగే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద దీనికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు పైన పూర్తి స్థాయిలో ప్రభుత్వం అయితే ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. విజిలెన్స్ విచారణ తర్వాత దీన్ని జ్యుడిషియరీ ఎంక్వైరీకి ముందుకెళ్లాలని ఒక ఆలోచన చేస్తుంది కాబట్టి పూర్తి స్థాయిలో దీన్ని స్టడీ చేసిన తర్వాతనే అడుగు ముందుకు వేయాలి, ఆగరబాగర నిర్ణయాలు తీసుకోవద్దని ఒక ఆలోచనతో ఉంది కాబట్టి ఎలాంటి జీవోలు విడుదల చేశారు, ఎలాంటి ప్రాజెక్టు సంబంధించిన డిజైన్లు ఏ విధంగా నిర్మాణం ఉన్నాయి. ఎందుకంటే ఎల్ఎన్టీ కూడా ఒక పదే ఒక అంశం చెప్తుంది, మీరు ఇచ్చిన డిజైన్ల మేరకే మేము నిర్మాణం చేపట్టామంటూ కూడా చెప్తుంది కాబట్టి డిజైన్లు ఏ విధంగా డిజైన్లు ఏ విధంగా రూపొందించారో, డిజైన్లకు సంబంధించి అక్కడ ఒక బ్యారేజ్ కట్టాలంటే కనుక కనీసం అక్కడ స్టడీకి సంబంధించి అక్కడ ఉన్న నేపథ్యానికి సంబంధించి పూర్తి స్థాయిలో స్టడీ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ విచారణ అన్నిటి చేశారా, భూసార పరీక్షలు అన్నింటినీ చేశారా అనే దానిపైన కూడా ప్రభుత్వం విచారణ చేయాలని చూస్తుంది. ఎందుకంటే అక్కడ మేడిగడ్డ ప్రాంతం అంతా కూడా గోదావరి బెల్ట్ అంతా కూడా అక్కడ బొగ్గు గనుల నిక్షేపాలు ఉన్నాయి కాబట్టి ఆ కింద ప్లేట్స్ అయితే ఉంటాయో వాటి అంతా కూడా ఏ విధంగా అంటే హెచ్చు తగ్గులుగా మారుతే అవకాశం ఉంటుంది కాబట్టి వాటికి సంబంధించి సమగ్రమైన స్టడీ చేశారా, సమగ్రమైన స్టడీ చేయకుండానే నిర్మాణం చేపట్టారనే దానిపైన కూడా దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. ఒకవేళ కనుక అక్కడ సమగ్రమైన స్టడీ చేయకుండా కనుక నిర్మాణం చేపట్టినట్లయితే దీనిపైన సంబంధించి కేసులు కూడా నమోదు చేయాలని ఒక ఆలోచన కూడా ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఎందుకంటే అక్కడ ఏం జరిగిందనే దానిపైన పూర్తి
స్థాయిలో స్టడీ చేసేందుకు ఎక్స్పర్ట్స్ తోటి కూడా దీన్ని చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు పోలీసులంతా కూడా ఈ డాటాను అంతా సేకరించిన తర్వాత కూడా జ్యుడిషియరీ ఎంక్వైరీ ముందుకు పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఫైల్స్ ఏవి కూడా డిస్టర్బ్ కాకూడదు, ఏవి కూడా మళ్ళీ పక్కదారి పట్టకూడదు అనే ఒక ఆలోచనతోటి ముందస్తుగానే వీటన్నిటిని కూడా తమ ఆధీనంలోకి తీసుకోవాలని ఒక ఆలోచన చేస్తుంది. సో విజిలెన్స్ పోలీసులు అంతా కూడా ఎర్రమంజిల్లోని జలసౌధలోని మొత్తం కార్యాలయంలోని ఏవైతే ఉన్నాయో కాపీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన జీవోల కాపీలో కానీ అదేవిధంగా దానికి సంబంధించిన అన్నింటినీ కూడా వీడియోగ్రాఫ్ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎవిడెన్స్ అన్నింటినీ కూడా పక్కాగా ఉంచుకోవాలి, ఏవి కూడా సైడ్ ట్రాక్ కాకూడదు అనే ఒక ఆలోచనతో ఉంది. పకడ్బందీగా విచారణకు ముందుకెళ్లాలని ఒక ఆలోచన చేస్తుంది. కాబట్టి జ్యుడిషియరీ ఎంక్వైరీకి ముందుకెళ్ళిన తర్వాత ఏది కూడా ఇది లేదు అని సమాచారం లేదనకుండా ముందుకెళ్లాలని ఒక ఆలోచన చేస్తుంది. సో ఇప్పుడున్న నేపథ్యంలో మొత్తం జీవోలకు సంబంధించి 2016 నుంచి ఇప్పటి వరకు ప్రాజెక్టు శంకుస్థాపన చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు గత ప్రభుత్వం లాస్ట్ వరకు కూడా చేసిన ఏవైతే ఉన్నాయో ఆర్థిక లావాదేవీలతో పాటు మిగతా డిజైన్కి సంబంధించిన కానీ నిర్మాణాలకు సంబంధించి కానీ ఆయకట్టుకు సంబంధించిన వివరాలు కానీ ఆయకట్టుకు సంబంధించి కూడా పదే రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. కాబట్టి ఆయకట్టుకు సంబంధించి కానీ అదేవిధంగా స్టార్టింగ్ చేసేటప్పుడు ఏదైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి వాటర్ ప్రతి సంవత్సరం ఎన్ని టీఎంసీలో లిఫ్ట్ చేయాలనే ఒక టార్గెట్ ఉంది. కాబట్టి దానికి కూడా రీచ్ కాలేదని ఒక ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి దీని నేపథ్యంలో ఎన్ని టీఎంసీలు లిఫ్ట్ చేశారనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో స్టడీ చేస్తారు. సో మొత్తం మీద కాళేశ్వరం పైన సమగ్రమైన స్టడీ చేసి ముందుకెళ్లాలని ఒక ఆలోచన చేస్తూ అందులో భాగంగానే విజిలెన్స్ విచారణ జరుగుతుందని చెప్పొచ్చు. ప్రతాప్, అదేవిధంగా కాగ్ నివేదికలో ప్రస్తావించినటువంటి అంశాల్లో అదనపు చెల్లింపులు కూడా అనేది కూడా ఉందిగా, సో దీని నుంచి కూడా వివరణ కోరే అవకాశం ఉందా అధికారులను? డెఫినెట్గా దీనికి సంబంధించి 2019లోనే అదనపు చెల్లింపులకు సంబంధించి దాదాపు 500 కోట్లు చెల్లింపులు చేశారంటూ కూడా కాగు ఒక రిపోర్ట్లో పేర్కొంది. కాబట్టి కాగు కొన్ని అంశాలను కూడా ప్రస్తావించింది. దీనికి సంబంధించి లయబిలిటీ కానీ, వాటర్ అలొకేషన్ కానీ, వాటర్ లిఫ్టింగ్ కానీ, అదేవిధంగా విద్యుత్ వాడకం కానీ వీటన్నిటికి సంబంధించి కొన్ని అంశాలను కూడా కాగు తన రిపోర్ట్లో ప్రస్తావిస్తూ వచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని కాగు పేర్కొన్న అంశాలు అదేవిధంగా ఇక్కడ అధికారులు ప్రస్తావించిన దానికి సంబంధించి అన్నింటిని కూడా స్టడీ చేయాలని చూస్తుంది. సో ఈ అంశానికి సంబంధించి కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఈ అంశాలకు సంబంధించి పదే ఆరోపణలు చేశారు. ముఖ్యంగా కొంతమంది ఇరిగేషన్కి సంబంధించిన అధికారుల మీద పదే ఆరోపణలు చేశారు. కాబట్టి ఆ అధికారులకు సంబంధించిన వాళ్ళకి ఇందులో ఏమైనా మిలిటరీ అంటే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారా లేదా అనే దానిపైన కూడా స్టడీ చేస్తారు. ఎవరెవరికైతే ఇందులో భాగస్వామ్యం ఉందనే దానిపైన కూడా స్టడీ చేయాలని ఒక ఆలోచన చేస్తుంది. అందులో భాగంగానే కాగ్ రిపోర్ట్ను కూడా దగ్గర పెట్టుకొని అంటే ఏవైతే ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేశారు. కాబట్టి దాదాపు ఇప్పటికే 90,000 పైచీలకు ఖర్చు అయిందని కూడా చెప్తున్నారు. కాబట్టి 90,000 కోట్లకు సంబంధించిన అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజల సొమ్ము. కాబట్టి దీనికి సంబంధించి పూర్తి అంటే ప్రజల ముందు పెట్టాలనే ఒక ఆలోచనతోటి ప్రస్తుత ప్రభుత్వం ఉంది. కాబట్టి దీన్ని సమగ్రమైన స్టడీ చేయాలని ఆలోచన చేస్తుంది. సో విజిలెన్స్ విచారణ అనేది ఎంక్వైరీ అనేది చాలా కీలకమని చెప్పుకోవచ్చు. ఈరోజు విజిలెన్స్ ఎంక్వైరీలో ఏ అంశాల్లో తెరపైకి వస్తాయనేది వీటన్నిటిని కూడా జ్యుడిషియరీ ఎంక్వైరీ ముందుకు తీసుకెళ్ళాలి. ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లిన తర్వాత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాల్సి ఉంటుంది. సో ఇప్పుడున్న నేపథ్యంలో కాగ్ రిపోర్ట్లో పేర్కొన్న అంశాలకు సంబంధించి కానీ అదేవిధంగా జీవోలు ఏవైతే విడుదల చేశారో 2016 నుంచి ఏవైతే జీవోలతో పాటు దానికి సంబంధించిన కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన నిర్మాణానికి సంబంధించిన డయాగ్రామ్లు అన్నింటినీ కూడా స్టడీ చేయాలని చూస్తుంది. అదేవిధంగా సెంట్రల్కి సంబంధించిన పంపించిన వాటిని కూడా ఏవేవి పంపించారో నివేదికలు పంపించారో సెంట్రల్ ఏవేటికి ఆమోదం తెలిపింది, సిడబ్ల్యూసి ఏటికి శాంక్షన్ చేసింది అనే అంశాలను అన్నిటి కూడా స్టడీ చేయాలని ఆలోచిస్తుంది. సో మొత్తం మీద విజిలెన్స్ విచారణ అయితే పూర్తి స్థాయిలో సమగ్రంగా స్టడీ చేసేందుకే విచారణ అయితే చేపట్టారని చెప్పుకోవచ్చు. ఈ విచారణ పూర్తి స్థాయిలో అయిన తర్వాత దీన్ని ప్రభుత్వం ముందుకి దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. సో ఇప్పటి వరకు తనిఖీల్లో ఎంతమంది అధికారులు భాగస్వామ్యం అయ్యారు, ఇంకా తనిఖీలు ఎంత సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు ప్రతాప్? మొత్తం ఎర్రమంజిల్లోని జలసౌధలో మొత్తం 8 ఫ్లోర్లు ఉంటుంది. 8 ఫ్లోర్లకు సంబంధించి ప్రతి ఫ్లోర్ను కూడా విజిలెన్స్ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రతి ఫ్లోర్స్ కూడా ఒక సిఐ స్థాయి అధికారి అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ను కూడా అక్కడ వాళ్ళను కాపలాగా ఉంచడం జరిగింది. లోపలికి ఎవరైతే వస్తున్నారో ప్రతి ఫ్లోర్ నుంచి కూడా ఎవరిని కూడా బయటికి వెళ్ళనివ్వకుండా వారిని అందరినీ అక్కడనే ఆపుతున్నారు. ఎక్కడ ఏ ఫ్లోర్కి సంబంధించి ఆ ఫ్లోర్కి అంతా కూడా సిఐ స్థాయి అధికారి ఆధ్వర్యంలో పర్యవేక్షణ జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వీడియోగ్రాఫ్ కూడా జరుగుతుంది. మొత్తం ఈ విచారణ అంతా కూడా ఎస్పీ స్థాయి అధికారి అంతా కూడా పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి ఉంది. ఎస్పీ స్థాయి అధికారి ఈఎన్సీ మురళి ఆయన మొత్తం జీవోలకు సంబంధించి అన్నిటి కూడా స్టడీ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎక్స్పర్ట్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అన్నిటి కూడా క్లారిఫై చేసుకొని ఒక నివేదిక రూపొందించే పనిలో ఉన్నారు. మొత్తం 8 ఫ్లోర్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విజిలెన్స్ అధికారులు అయితే తమ ఆధీనంలోకి తీసుకున్నారని చెప్పొచ్చు. ప్రతాప్, ఇప్పటి వరకు కొన్ని ఫైల్స్ రికార్డ్స్ చెక్ చేసినట్టుగా తెలుస్తోంది. అంటే ఓన్లీ చెక్ చేయడం వరకేనా లేకపోతే విజిలెన్స్ అధికారులు వాళ్ళు స్వాధీనం చేసుకున్నారా ఫైల్స్ని?
ఆ ఫైల్స్ అండి ఏవైతే డౌట్స్ఫుల్గా ఉంటున్నాయో మొత్తం జీవోలతో సహా వాళ్ళకి ఎక్కడెక్కడైతే క్లారిఫై ఉంటున్నారో దానికి సంబంధించి ఒక ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్కి సంబంధించి కూడా వారే స్వయంగా వచ్చి నోట్ చేసుకొని పలానా జీవోకి సంబంధించిన కాపీ కావాలి, పలానా ఫైల్ కావాలంటూ కూడా వాళ్ళు ఇది చేస్తున్నారు. కాబట్టి ఆ ఫైల్స్ అన్నిటి కూడా వాళ్ళంతా విజిలెన్స్ తమ ఆధీనంలోకి తీసుకుంటుంది. వీటిని అన్నిటి కూడా స్టడీ చేసిన తర్వాత ప్రభుత్వం ఏం చెప్తుందనే దానిపైన చూడాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి కూడా జీవోలతో పాటు వారికి సంబంధించిన అంశాలు ఏవైతే సెంట్రల్తో కానీ అదేవిధంగా ఏజెన్సీలకు ఏవైతే కాంట్రాక్ట్ సంబంధించిన ఏజెన్సీలకు లావాదేవీలకు సంబంధించిన ఫైల్స్ అన్నింటిని కూడా వాళ్ళు స్టడీ చేస్తున్నారు. ముఖ్యంగా వీటి అన్నిటికి సంబంధించి కూడా ఏ ఫ్లోర్లకు సంబంధించి కూడా ఎవరెవరు ఏ అధికారి అనేది సంబంధించి మొత్తం విజిలెన్స్ ఆఫీసర్సే వాళ్ళే దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళే కోఆర్డినేట్ చేసుకొని సంబంధించి ఆఫీసర్ని అడిగిన తర్వాత దానికి సంబంధించిన పలానా ఫైల్ పలానా చోటు ఉందంటే వాళ్ళే వెళ్ళి తెచ్చుకుంటున్నారు. సో మొత్తం మీద దీనికి సంబంధించి ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేయకుండా పూర్తి స్థాయిలో విజిలెన్స్ ఆఫీసర్సే ఆధీనంలోకి తీసుకొని ఈ ఫైల్స్ అంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద ఈ సమాచారం సంబంధించి స్వాధీనం చేసుకున్న తర్వాత ప్రభుత్వం ఆదేశాల మేరకు ముందుకెళ్లే అవకాశం ఉందని చెప్పొచ్చు. రైట్ ప్రతాప్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. హైదరాబాద్లోని నీటిపారుదల శాఖ కార్యాలయం జల సౌధలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. కార్యాలయంలోని అన్ని ఫ్లోర్లను తమ ఆధీనంలోకి తీసుకున్నారు అధికారులు. సిబ్బందికి చెందిన ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అన్ని ఫైల్స్, రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రస్తుత ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. కాళేశ్వరం జ్యుడిషియల్ విచారణకు ఆదేశించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇరిగేషన్ కార్యాలయంపై విజిలెన్స్ దాడులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రస్తుతం 8 ఫ్లోర్లలో అధికారులు తనిఖీలు అయితే చేస్తున్నారు. కొన్ని అవసరమైన రికార్డులను, ఫైల్స్ ని వాళ్ల వద్దే పెట్టుకున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా అదనపు చెల్లింపులకి సంబంధించి కానీ లేదంటే ఎక్కువ 5 కోట్ల వరకు ఎక్కువ చెల్లింపులు జరిగాయని సమాచారం ఉండడంతో కాగ్ నివేదిక అంశంలో పొందుపరిచినటువంటి అంశాల ఆధారంగా కూడా తనిఖీలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బ్యారేజీ నిర్మాణంలో నాణ్యత లోపం కంటే దీనికి సంబంధించిన వివరాలు కూడా అధికారుల నుంచి అడిగి తెలుసుకునే యోచనలో ఉంది. ప్రస్తుతానికైతే ఉదయం నుంచి జల సౌధలో తనిఖీలు అయితే చేస్తున్నారు విజిలెన్స్ అధికారులు. హైదరాబాద్లోని నీటిపారుదల శాఖ కార్యాలయం జల సౌధలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. కార్యాలయంలోని అన్ని ఫ్లోర్లను తమ ఆధీనంలోకి తీసుకున్నారు అధికారులు. సిబ్బందికి చెందినటువంటి ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. బిల్డింగ్ లోకి ఎవరిని రానివ్వడం లేదు, లోపల నుంచి ఎవరికి బయటికి పోనివ్వడం లేదు అధికారులు. అన్ని ఫైల్స్, రికార్డులను, హార్డ్ డిస్క్లను కొన్ని పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. గత ప్రభుత్వంలో చేపట్టినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలోనే ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రస్తుత ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. కాళేశ్వరం జ్యుడిషియల్ విచారణకు ఆదేశించే యోచనలో ప్రభుత్వం ఉన్న నేపథ్యంలోనే ఇరిగేషన్ కార్యాలయంపై విజిలెన్స్ దాడులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇక కాగ్ డ్రాఫ్ట్ నివేదికలో కూడా పలు అంశాలను పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే విజిలెన్స్ అధికారులు చేపట్టినటువంటి ఈ తనిఖీలకు ప్రాధాన్యత ఏర్పడింది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకి పంపు సెట్స్ కానీ, మోటార్స్ సరఫరాకు సంబంధించి కానీ కాంట్రాక్టర్లకు 5,000 కోట్లకు పైగానే అదనపు చెల్లింపులు జరిగాయని డ్రాఫ్ట్ రిపోర్టులో కాగ్ ప్రస్తావించింది. ఈ నేపథ్యంలోనే కేవలం 4 ప్యాకేజీల్లోనే ఈ స్థాయిలో అదనపు చెల్లింపులు జరిపితే మిగిలిన ప్యాకేజీల్లో మరింత డబ్బు కృష్ణార్పణం అయ్యిందన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బ్యారేజీల నిర్మాణంలో నాణ్యతా లోపం కంటే పంపు సెట్లకి అదనపు చెల్లింపుల్లోనే భారీ మోసం జరిగిందని చెప్పేసి కాగ్ డ్రాఫ్ట్ నివేదికలో పేర్కొంది. రైట్, ఉదయం నుంచి జల సౌధలో ఇంకా తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. ఫైల్స్, కొన్ని రికార్డులను, అనుమానంగా ఉన్నటువంటి కొన్ని ఫైల్స్ ని అధికారులే దగ్గరుండి వాళ్ళు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. సో ఇప్పటి వరకు అందిన తాజా అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. సరేనా, దీనికి సంబంధించి
మీరు కాగు రిపోర్ట్లో చాలా కీలకమైన అంశాలు ప్రస్తావించడం జరిగింది. ఈ అంశాలన్నిటి కూడా 1 by 1గా కూడా బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ప్రధానంగా చూసినట్లయితే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఈ పంపు సెట్లకు సంబంధించిన వాటిని పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్టు కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే ఆ పంపులకు సంబంధించి పెద్ద ఎత్తున ఎక్సెస్గా చెల్లింపులు జరిగాయని కూడా ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా 4 ప్యాకేజీలో దాదాపు 5,000 కోట్ల చెల్లింపు అదనంగా జరిగాయని చెప్పేసి ఆరోపణ కాగైతే దీన్ని ప్రస్తావించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏవైతే పంపులకు సంబంధించి ప్రధానంగా ఒక కంపెనీకి సంబంధించిన విషయాలు అన్నిటి కూడా అందులో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా ఈ పంపులు అనేది చాలా కీలకమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాస్తవానికి వద్ద కనుక నిర్మాణం చేసినట్లయితే కనుక ఇలాంటి పంపులు ఏవి లేకుండా పూర్తిగా వాటర్ ఫ్లోయింగ్ తోటి సాగులోకి వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ మేడిగడ్డకు సంబంధించి చూసినట్లయితే 3 చోట్ల పంపింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీనికి సంబంధించి మేడిగడ్డ నుంచి కానీ అన్నారంలోకి పంపింగ్ చేయాల్సి ఉంటుంది, అన్నారం నుంచి సుందిల్లలోకి పంపింగ్ చేయాల్సి ఉంటుంది, సుందిల్ల నుంచి మళ్ళీ ఎల్లంపల్లిలోకి వాటర్ రావాలంటే కూడా మళ్ళీ పంపింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ అంశం అంతా కూడా పంపింగ్ మోటార్ల మీదే పెద్ద ఎత్తున ఉంటుంది. దాదాపు బాహుబలి మోటార్లు అంటే ఎక్కడ కూడా ప్రపంచంలో లేని విధంగా పెద్ద పెద్ద మోటార్లంతా కూడా బిగించిన పరిస్థితి ఉంది. కాబట్టి వీటి అన్నిటి కూడా మొదట్లో చెప్పిన అంశాలకు సంబంధించి కానీ అదేవిధంగా తర్వాత వర్కింగ్ సంబంధించిన అంశాలు కూడా చాలా డిఫరెన్స్గా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి కూడా స్టడీ చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది. విజిలెన్స్ ఎంక్వైరీలో కూడా ప్రధానంగా ఈ అంశం కూడా స్టడీ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే కంపెనీలకు సంబంధించిన మోటార్లు మొదట్లో బిగించేటప్పుడు లిఫ్టింగ్ చేసే విధానానికి సంబంధించి కానీ దానికి సంబంధించి ఎన్ని క్యూసెక్లు అంటే దాదాపు రోజుకు 2 TMsల లిఫ్టింగ్ చేసే విధంగా కూడా దాన్ని డిజైన్ చేశారు. కాబట్టి కానీ అక్కడ చూసినట్లు పరిస్థితులు అయితే కనుక ఎప్పుడు ఆ స్థాయిలో ఎప్పుడు లిఫ్టింగ్ చేయలేదు. దానికి సంబంధించి సంవత్సరం మొత్తానికి సంబంధించిన లిఫ్టింగ్ సంబంధించి కూడా రికార్డులు పేర్కొన్న వాటికి చూసినా కానీ అక్కడ జరుగుతున్న లిఫ్టింగ్ కానీ చాలా డిఫరెన్స్ ఉన్నాయి. కాబట్టి వ్యత్యాసం ఉంది. కాబట్టి దాదాపు విద్యుత్ సంబంధించిన అంశం కూడా దాదాపు చాలా పెద్ద ఎత్తున తేడాగా ఉన్నట్టుగా కూడా వీటన్నింటిని కూడా ప్రాథమికంగా గుర్తించారు. వీటన్నిటి కూడా విద్యుత్తో పాటు అదేవిధంగా పంపులకు సంబంధించిన అంశాలన్నిటి కూడా ఇక్కడ స్టడీ చేసేందుకు కూడా విజిలెన్స్ అయితే విచారణ చేస్తుంది. అయితే ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే కాగ్ రిపోర్ట్తో పాటు విజిలెన్స్ విచారణ కూడా దీని కనుక బయటికి కనుక వచ్చినట్లయితే ఒక ప్రముఖమైన ఒక కంపెనీకి సంబంధించి పంపులు అయితే ఏవైతే సమకూర్చిందో ఆ కంపెనీకి సంబంధించిన దానిపైన ఉచ్చు బిగించే అవకాశం ఉందని కూడా ఎక్స్పర్ట్స్ అయితే చెప్తా ఉన్నారు. ఇప్పటికీ రిటైర్డ్ అధికారులంతా కూడా ఇదే అంశాన్ని కూడా ప్రధానంగా ఫోకస్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే సముచిత కంపెనీకి సంబంధించి ఆయతంగా లబ్ధి చేకూర్చడం కోసం ఇదంతా జరిగిందనే ఒక ఆరోపణలు బలంగా వస్తున్నాయి. కాబట్టి తెలంగాణ సమాజానికి ఇదన్నిటిని వివరించే ప్రయత్నం చేస్తున్నారు. సో వీటన్నిటిని కూడా సమగ్రమైన డాటా తీసుకున్న తర్వాతనే ముందుకెళ్ళాలని ఒక ఆలోచన చేస్తుంది. అందులో భాగంగానే విజిలెన్స్ విచారణలో వీటన్నిటిని కూడా స్టడీ చేస్తున్నారు. కంపెనీకి చేసిన లావాదేవీలు కానీ మిగతా సంబంధించిన వారు చెప్పిన విధంగా పంపింగ్ సంబంధించిన లిఫ్టింగ్ ఏ విధంగా జరిగిందనే దాన్ని కూడా స్టడీ చేస్తున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రాథమికంగా చేసిన రికార్డులలో కూడా విద్యుత్ పెద్ద ఎత్తున దుర్వినియోగం జరిగింది. అక్కడ పంపింగ్ చేయకముందుకే విద్యుత్ వాడిన విధంగా కూడా రికార్డ్స్ కొన్ని చెప్తున్నారు. అక్కడ వాటర్కి సంబంధించి కూడా దాదాపు 10 TMsల వాటర్కి సంబంధించి కూడా వ్యత్యాసం వస్తున్న పరిస్థితి ఉంది. రికార్డుకు సంబంధించి చూసినట్లయితే ఈ వాటర్ ఎక్కడ పోయిందనే దానిపైన కూడా స్టడీ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. అందులో భాగంగానే సమగ్రమైన స్టడీ చేయాలి. జ్యుడిషియరీ ఎంక్వైరీకి లేకంటే ముందు వీటన్నిటిని లోడ్ పాల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా రిపోర్ట్లు అంతా కూడా జ్యుడిషియరీ ముందు పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీటన్నిటిని కూడా స్టడీ చేయాలని ఆలోచన చేస్తున్నారు. రికార్డులు ఏవి కూడా మిస్కమ్యూనికేట్ కాకుండా ఎక్కడ పక్కదారి కాకుండా ఉండేందుకే ముందస్తుగా కానీ వాటన్నిటి కూడా రికార్డ్ చేయాలనే వీడియోగ్రాఫ్. కాబట్టి వీటన్నిటిని కూడా స్టడీ చేసిన తర్వాత ముందుకెళ్లాలనే ఒక ఆలోచనతోటి ప్రభుత్వం ఉంది. అందులో భాగంగానే ఏవైతే జీవోలు విడుదల చేశారో ఫైనాన్స్కి సంబంధించి వాటిని కూడా ఏవైతే ఇప్పటికే చూసినట్టయితే కాగ్ రిపోర్ట్లోనే ప్రధానంగా పేర్కొంది 4 ప్యాకేజీలలోనే దాదాపు 5,000 కోట్లు అదనంగా చెల్లించారని కూడా ప్రధానంగా ప్రస్తావించింది. కాబట్టి వీటికి సంబంధించిన సమగ్రమైన డాటా ఏవైతే రిపోర్ట్లు పేర్కొన్నారో వాటన్నిటి కూడా జ్యుడిషియరీ ముందు ఉంచాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది. వాటన్నిటిని కూడా ఏ అధికారులు వాటిని శాంక్షన్ చేశారో అధికారుల పాత్ర ఏంటి ఇందులో అనేది కూడా ప్రధానంగా ఉంటుంది. ఎందుకంటే ఈఎన్సీలు కూడా దానికి సంబంధించి ప్రభుత్వం కూడా కాళేశ్వరానికి సంబంధించి ప్రత్యేకంగా ఈఎన్సీని కూడా పెట్టిన పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో ఈఎన్సీ మురళీధర్ రావు ఉన్న మళ్ళీ కాళేశ్వరంకి సంబంధించి కానీ మిగతా ప్యాకేజీల వారీగా అంటే బ్యారేజ్ల వారీగా ఒకరున్నారు. అదేవిధంగా ఎల్లంపల్లి నుంచి ఇక్కడికి మళ్ళీ ఇద్దరు కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి ఇద్దరు ఈఎన్సీలను కూడా పెట్టిన పరిస్థితి. కాబట్టి వారందరూ కూడా సమగ్రంగా వారందరూ కూడా ఎవరెవరు శాంక్షన్ చేశారో వీటికి సంబంధించి సంతకాలు ఎవరెవరు ఉన్నాయి వీళ్ళ పాత్ర ఏందనే దానిపైన ప్రధానంగా స్టడీ చేస్తున్నారు. ఈ అధికారులు కూడా సంబంధిత కంపెనీతోటి ఏమైనా కొల్యూడ్ అయ్యారా అనే దానిపైన కూడా స్టడీ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే విజిలెన్స్ పూర్తి స్థాయిలో సమగ్రంగా డాటా తీయాలనే ఒక ఆలోచనతో ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం అయ్యాయి. కాబట్టి ఆ నిధుల దుర్వినియోగంలో ఎవరి పాత్ర ఏ మేరకు ఉంది, రాజకీయంగా ఉందా లేదంటే కానీ అధికారులు కావాలని మిస్గైడ్ చేశారా, అధికారులకు అన్ని తెలిసి జరిగాయా అనే దానిపైన కూడా సమగ్రమైన స్టడీ చేయాలని చెప్పేసి విజిలెన్స్ అయితే అధికారులంతా చూస్తున్న పరిస్థితి. సో ఈఎన్సీ మురళీధర్తో పాటు మిగతా కాళేశ్వరంకి సంబంధించిన ఈఎన్సీలు కానీ అదేవిధంగా ఈఈలు కానీ అదేవిధంగా మిగతా అధికారులకు సంబంధించిన మొత్తం ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారనే దానిపైన కూడా
సమగ్రంగా స్టడీ చేసిన పరిస్థితి. ఎవరు ఏ ఒక్క సిబ్బందిని కూడా బయటికి రాకుండా వారితో వాళ్ళ ఫోన్లను కూడా వారి అదుపులోనే పెట్టుకొని మొత్తం అన్ని ఫైల్స్కి సంబంధించిన అంశాలకు సంబంధించి ఎక్కడెక్కడైతే కొన్ని జీవోలకు సంబంధించి కనుక డౌట్స్ వచ్చిన వాటిని కూడా స్వయంగా వాళ్ళే ఆయా ఆఫీసర్లకు అంటే ఫ్లోర్లు కింది ఫ్లోర్ నుంచి పై ఫ్లోర్ కానీ అంతా కూడా వాళ్ళే విజిలెన్స్ వాళ్ళే తిరిగి డాటా చెక్ చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఎవరిని ఇరిగేషన్ అధికారులను ఎవరిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయట్లేదు. వాళ్ళందరినీ కూడా వారి చైర్లకే పరిమితం చేసి వాళ్ళు అడుగుతున్న డాటాను మాత్రమే వాళ్ళు ఇచ్చేటట్టుగా కూడా చూసిన పరిస్థితి. మొత్తం మీద అన్ని ఫైల్స్ అన్నిటి కూడా క్లారిఫై చేసుకున్న తర్వాత వీటిని సమగ్రంగా ప్రభుత్వం ముందు డాటా ముందు పెట్టాలని ఒక ఆలోచనతోటి విజిలెన్స్ అయితే విచారణ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా దీనికి సంబంధించి పంపు సెట్లకు సంబంధించిన ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. ముఖ్యంగా నిధుల విడుదలకు సంబంధించి కూడా గతంలో మనం చూడొచ్చు. అసెంబ్లీ సందర్భంగా కూడా అసెంబ్లీ సమావేశాల్లో కూడా కాళేశ్వరం ద్వారా తెచ్చిన నిధులు కొన్ని పాలమూరుకి కూడా అక్కడ ఖర్చు పెట్టడం జరిగింది. పంపులకు సెట్లకు అని కూడా చెప్పారు. కాబట్టి నిజంగానే అక్కడ జరిగిందా అనేది కూడా స్టడీ చేయాలని చూస్తే ముఖ్యంగా కొన్ని అంశాలకు సంబంధించి దుమ్ముగూడ నుంచి కొన్ని మోటార్లు కూడా తుమ్మిల దగ్గరికి లిఫ్ట్ తీసుకెళ్లిన పరిస్థితి. కాబట్టి అక్కడ పైపులను కూడా తీసుకెళ్లారు. అయితే మొత్తం ఆల్ ఆఫ్ మొత్తం ఇరిగేషన్ సంబంధించి ఏమేమి జరిగింది అనే దానిపైన కూడా స్టడీ చేయాలని ఒక ఆలోచన చేస్తుంది. ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది అసలు ఇరిగేషన్ సంబంధించి 2014 పనులకు సంబంధించి సమగ్రమైన స్టడీ చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది. ఎందుకంటే చాలామైన ఆరోపణలు అంతా కూడా ఎక్కువగా ఇరిగేషన్ పైనే వచ్చాయి. ఇరిగేషన్కి సంబంధించి కల్వకుర్తి ఎత్తిపోతలకు సంబంధించి కానీ అదేవిధంగా పనులుగా కంప్లీట్ కాలేదని మొన్న కూడా అసెంబ్లీలో చెప్పారు. కాబట్టి అసలు విడుదల చేసిన నిధులేంది జరిగిన పనులేంది అనేది కూడా మొత్తం స్టడీ చేయాలని చూస్తూ ప్రధానమైన మిగతా ప్రాజెక్టులకు అనుబంధంగా ఉన్న వాటిని స్టడీ చేస్తూనే ముఖ్యంగా కాళేశ్వరం అనేది చాలా మేజర్గా తీసుకున్నారని చెప్పుకోవచ్చు. కాళేశ్వరం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గత ప్రభుత్వంలో ప్రతిదానికి కాళేశ్వరం అనేది అంశం ప్రధానంగా పదే పదే చెప్తూ వచ్చిన పరిస్థితి. కాబట్టి అలా సడన్గా కేవలం కట్టిన 3 సంవత్సరాల్లోనే కుంగడం అనేది కూడా చాలా మేజర్గా ప్రభుత్వం తీసుకుందని చెప్పుకోవచ్చు. అసలు ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో మేడిగడ్డ అసలు వాయబిలిటీ అంటే వాడడానికి యూస్ఫుల్గా లేదని కూడా నివేదికలు వస్తున్నాయి. కాబట్టి సెంట్రల్ కమిటీ కూడా దీన్ని స్టడీ చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో మేడిగడ్డ ఇక యూస్ఫుల్ కాదని కూడా చెప్పిన పరిస్థితి. కాబట్టి దీన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో రిపేర్లు చేయాలన్నా కూడా ఏం చేయాలి, ఎలాంటి డయాగ్రామ్ చేశారు, అంటే నిర్మాణంలో సంబంధించి ఎలాంటి పనులు చేశారనే దానిపైన కూడా స్టడీ చేయాలని కూడా చూస్తుంది. ఎందుకంటే మొన్న దానికి డైరెక్ట్గా మంత్రుల బృందం వెళ్ళినప్పుడు కూడా అక్కడ విచారణ చేసినప్పుడు మేడిగడ్డకు సంబంధించిన కుంగడ మొక్క అయితే దాన్ని రిపేర్లు చేయడం అనేది పెద్ద బిగ్ టాస్క్ అంటూ కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితి. కాబట్టి అక్కడ 3 పిల్లలు కుంగాయి. కాబట్టి ఆ 3 పిల్లలను డైమెన్షనల్గా డైమండ్ ఆకారంలో కట్ చేయాలంటే కూడా ఏ విధంగా చేయాలి, పడగొట్టాలంటే కనుక మిగతా వాటి పిల్లల పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆ డైమెన్షన్ విధంగా కట్ చేయాలంటే ఏ విధంగా చేయాలి, ఎందుకంటే అక్కడ దానికి సంబంధించి భూసార పరీక్షలు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ప్లేట్లెట్స్ కింద మొత్తం బొగ్గు నిక్షేపాలు ఉంటాయి. కాబట్టి గోదావరి బెల్ట్ కాబట్టి అక్కడ సింగరేణి ఆ ప్రాంతం అంతా కూడా బొగ్గు నిక్షేపాలు ఉంటాయి. కాబట్టి అక్కడ ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా దానిపైన అనేది దానిపైన కూడా సమగ్రమైన స్టడీ చేయాలని కూడా ఆలోచన చేస్తారు. ఎంతవరకు ఆ బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించిన స్టడీ ఏం చేశారనే దానిపైన కూడా ప్రధానమైన ఫోకస్ చేశారు. ఎందుకంటే ఫర్దర్గా ఇప్పుడు దాన్ని రిపేర్లు చేయాలన్న కూడా చాలా మేజర్ టాస్క్. కాబట్టి దానికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎల్ఎన్టీ కంపెనీ తోటి ఆ నిర్మాణం అంటే బ్యారేజ్ నిర్మాణం వరకు ఎల్ఎన్టీ కంపెనీ చేసింది. ఆ ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించిన అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి దాదాపు 5 ఏళ్ల వరకు వాళ్ళ మొత్తం పర్యవేక్షణ ఎల్ఎన్టీ చూసుకుంటుందని చెప్పేసి గతంలో చెప్పారు. కాబట్టి అలాంటివి ఉన్నాయా, అసలు ఉంటే ఏ విధంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయో ఆ కండిషన్స్ ఏంటి అనేది కూడా మొత్తం స్టడీ చేయాలని చూస్తుంది. వీటితో పాటు గతంలో 2 years బ్యాక్ వచ్చిన వరదల సందర్భంగా కూడా పంపులు కూడా మునిగినాయి. కాబట్టి ఆ పంపులు మునిగినప్పుడు కూడా దాదాపు 1 year వరకు ఎలాంటి పనులు చేయలేదు. ఆ పంపులకు సంబంధించి రిపేర్లకు సంబంధించి కూడా ముఖ్యంగా కంపెనీకి ఒక ప్రముఖమైన కంపెనీకి చేసిన ఏమైనా లావాదేవీలు జరిగాయా, ఆ పంపులకు సంబంధించి వాటికి సంబంధించి కూడా సమగ్రమైన స్టడీ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే వచ్చిన వరదకు సంబంధించి కూడా ఒకవేళ ఫ్లో వచ్చినప్పటికి కూడా అసలు పంపుల దగ్గరికి రాకుండా కూడా అక్కడ చేసిన పరిస్థితి. కానీ ఆ వరద వచ్చిన కంటే అంటే వాళ్ళు ఏదైతే మొదట్లో అంచనా వేశారో అంతకన్నా కొద్దిగా తక్కువగా వరద వచ్చినప్పుడు కూడా పంపులు మునిగినాయి. కాబట్టి అసలు స్టడీ ఏ విధంగా చేశారు, అధికారులు ఇచ్చిన నివేదికలు ఏంటి, అసలు కంపెనీ నిర్మాణం చేపట్టినది ఏంటి అనేది దానిపైన పూర్తి స్థాయిలో స్టడీ చేస్తున్నారు. అయితే ఆ పంపులు మునిగినప్పుడు జరిగిన దానికి సంబంధించిన నష్టం ఏ విధంగా జరిగిందనే దాన్ని కూడా గతంలో ప్రభుత్వం అయితే బయటికి పెట్టలేదు. కాబట్టి ఆ పంపుల నష్టాన్ని కూడా అంచనా వేయాలని కూడా చూస్తుంది. అయితే ఆ నష్టానికి సంబంధించి కూడా పంపులు ఏ మేరకు దానికి రిపేర్ల కోసం కూడా ప్రభుత్వం నుంచి ఏమన్నా లావాదేవీలు జరిగాయి. ఎందుకంటే మనం చూడొచ్చు 2019 నుంచి కూడా దాదాపు ఈ మెయింటెనెన్స్ సంబంధించి కూడా కొన్ని అదనంగా చెల్లింపులు జరిగాయి. రివర్స్ టెండరింగ్ విధానంగా కొన్ని మెయింటెనెన్స్కి సంబంధించి కూడా కొన్ని దాదాపు 500 కోట్ల రూపాయల అదనంగా చెల్లింపులు జరిగాయి. అదేవిధంగా 4 ప్యాకేజీలకు సంబంధించి పంపులకు సంబంధించి దాదాపు 5,000 కోట్లు ఎక్కువగా చెల్లింపులు జరిగాయని చెప్పేసి కాగు కొన్ని అంశాలను ఏవైతే లేవనెత్తిందో ఆ కాగు లేవనెత్తిన అంశాలన్నిటి కూడా బేరీజ్ వేసుకొని స్టడీ చేయాలని కూడా విజిలెన్స్ విచారణ జరుగుతుంది. ముఖ్యంగా ఈ అంశాలన్నింటినీ కూడా బేరీజ్ వేసుకున్న తర్వాత ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే జ్యుడిషియరీ ఎంక్వైరీకి వెళ్ళాలనుకుంటున్నారు. జ్యుడిషియరీ ఎంక్వైరీలో జడ్జితో పాటు ఎక్స్పర్ట్స్ కూడా ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వీటన్నిటిని స్టడీ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి
రిటైర్డ్ అధికారులను పెట్టాలా, ఎక్స్పర్ట్స్ ఎవరెవరు ఉంచాలనే దానిపైన కూడా దీనికి సంబంధించి డాటాను ఆధారంగా చేసుకొని ప్రభుత్వం ముందుకెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సమగ్రంగా స్టడీ చేయడం కోసం అయితే విజిలెన్స్ విచారణకు అయితే ఆదేశించింది. విజిలెన్స్ అధికారులు ఉదయం నుంచి 11 గంటల నుంచే మొత్తం జలసౌధలోని అన్ని ఫ్లోర్లను కూడా తమ ఆధీనంలోకి తీసుకొని విచారణ అయితే చేస్తున్నారు. సో మొత్తానికి సాయంత్రానికి దీనికి సంబంధించి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం మీద డాటానంతా కూడా పంపులతో పాటు కాళేశ్వరంతో పాటు మిగతా ప్రాజెక్టులకు సంబంధించి కూడా మిగతా డాటా తీసుకుంటారా, కేవలం కాళేశ్వరం వరకే కన్ఫర్మ్ అవుతారా అనేది చూడాల్సి ఉంటుంది. ప్రభుత్వం దీనికి సంబంధించి ఏమేమైనా బయటికి ప్రకటన చేస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతానికైతే దీని అయితే పూర్తి స్థాయిలో గోప్యంగా పెట్టడం జరిగింది. విజిలెన్స్ విచారణ తర్వాత దీని సమగ్రమైన డాటా వచ్చిన తర్వాత ప్రభుత్వం ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు. అన్న రైట్ ప్రతాప్, అలాగే మీరు లైన్లో ఉండండి. ఇక ఇదే అంశానికి సంబంధించి సతీష్ దగ్గరికి వెళ్ళి మనం మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సతీష్, ఇప్పుడు జలసౌధలో తనిఖీలు అనగానే అందరి దృష్టి ప్రత్యేకంగా కాళేశ్వరం మొదటి నుంచి ప్రెస్టీజియస్గా తీసుకుంది బీఆర్ఎస్ ప్రభుత్వం, దాన్ని కట్టింది. కానీ దాని తదనంతరం జరిగిన పరిణామాలు మాత్రం అపఖ్యాతి మూటగట్టేలా ఉన్నాయి. భారీ ఎత్తున కుంభకోణం జరిగిందనేసి చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు బరాజ్ ఒక పిల్లర్ కుంగిపోవడంతో దాన్ని ఇంకొంచెం ఎక్కువగా నిర్మాణ లోపం జరిగింది అనేది ఎక్కువగా వినిపిస్తోంది. సో ప్రస్తుతం మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన ఇరిగేషన్ కార్యాలయంలో ఇటు విజిలెన్స్ సంబంధించినటువంటి అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి ప్రత్యేక బృందాలన్నీ కూడా ఇరిగేషన్ శాఖ కార్యాలయంలోకి వెళ్ళడం జరిగింది. ఇటు మహదేవ్పూర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగినటువంటి మేడిగడ్డ ప్రాజెక్టు ఉన్నటువంటి ఏరియాలో మహదేవ్పూర్ డివిజన్లో కూడా ఇరిగేషన్ శాఖ సంబంధించినటువంటి కార్యాలయంలో ఇటు విజిలెన్స్ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి ఇరిగేషన్ కార్యాలయం ఇక్కడ ఎస్పీ రమణారెడ్డి ఆధ్వర్యంలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు అనేది కొనసాగుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పూర్తిగా కాళేశ్వరం సంబంధించినటువంటి డాటాను సేకరించేందుకు విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగినట్టుగా భావించవచ్చు. ఇటు ప్రభుత్వ ఆదేశాలతో ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులకు సంబంధించినటువంటి ఏజెన్సీలు కావచ్చు, సంబంధిత కీలకంగా వ్యవహరించినటువంటి అధికార ఇళ్లలో వారిని విచారిస్తూ వారికి సంబంధించినటువంటి కాళేశ్వరం సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరిస్తూనే మరొక వైపు డాక్యుమెంట్ పరంగా కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కావచ్చు, అదేవిధంగా వ్యయం కావచ్చు, అయినటువంటి ఖర్చులు కావచ్చు, నిర్మాణాలకు సంబంధించినటువంటి తీసుకున్నటువంటి ఇతరత్ర ఫైల్స్ ఏవి ఉన్నా కూడా క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా ఇటు విజిలెన్స్ అధికారుల పర్యవేక్షణలో ఇటు ఫైళ్ళన్నీ కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు చేయడం జరుగుతుంది. దీంతో అధికారులు కొంత టెన్షన్ కూడా మొదలైందని చెప్పుకోవచ్చు. ఇటీవల ప్రభుత్వం విజిలెన్స్ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి కొన్ని అంశాలపైన చాలా సీరియస్గా తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలు కావచ్చు, నిధుల దుర్వినియోగం కావచ్చు, ఇవన్నీ పైన విచారణ చేస్తుంది. వీటన్నిటిని విచారణ చేస్తూనే గత నెల మంత్రుల బృందం కూడా కాళేశ్వరం ప్రాజెక్టును విజిట్ చేయడం జరిగింది. ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు శ్రీధర్ బాబు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీరంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించడం జరిగింది. సందర్శించిన తర్వాత వారు కూడా ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఒక విచారణ చేస్తాం, విచారణ చేసి ఒక నివేదిక తయారు చేస్తాం, నివేదిక ద్వారా ఇటు ఒక కమిటీ కూడా విచారణ కమిటీ సంబంధించినటువంటి కమిటీ కూడా వేస్తామని చెప్పి ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే విజిలెన్స్ అధికారుల తనిఖీలు మాత్రం ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు ఇటు తెలంగాణలో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మాణం చేసింది. ఇందులో కీలకంగా ఉన్నటువంటి మేడిగడ్డ ప్రాజెక్టు అక్టోబర్ 21న కుంగుబాటు ఏర్పడింది. B7 బ్లాక్లో ఈ కుంగుబాటు జరగడంతో ఒక్కసారిగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పైన అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదటి నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పైన కాంగ్రెస్ సంబంధించినటువంటి బృందం అంతా కూడా కొంత వ్యతిరేక భావంతో ఉన్నప్పటికీ ఇటు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు కాళేశ్వరం కుంగుబాటు పైన కొంత సీరియస్గా తీసుకుంది. వేలాది కోట్ల రూపాయలు పెట్టి నిర్మించినటువంటి ప్రాజెక్టు నిర్మాణ లోపాలు ఉన్నాయి. ఇందులో ఖచ్చితంగా నిర్మాణాలకు సంబంధించిన అంశాలతో పాటు నిధులకు సంబంధించిన అంశాలపైన ఇటు పూర్తి స్థాయిలో ఒక నివేదిక తయారు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఇటు విజిలెన్స్ అధికారులు కూడా రంగంలో దిగి ఇటు క్షేత్రస్థాయిలో ఫైళ్ళన్ని కూడా డాటా అంతా కూడా సేకరిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కావచ్చు, నిధులు కావచ్చు, అయినటువంటి ఖర్చులు కావచ్చు, ఇటు నిర్మాణ సంస్థలతో జరిగినటువంటి అగ్రిమెంట్స్ కావచ్చు, అందులో అధికారుల పాత్ర కావచ్చు, వీటన్నిటిపైన కూడా విజిలెన్స్ చాలా లోతైన దర్యాప్తు ప్రారంభించినట్టుగా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే ఉన్నత స్థాయి అధికారుల పర్యవేక్షణలోనే ఈ బృందాలు ఆ రికార్డ్స్ అన్ని కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంతో పాటు ఇటు ఇరిగేషన్ సంబంధించినటువంటి కార్యాలయాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. బ్యారేజ్లతో పాటు ఇటు పంప్ హౌస్లో కూడా నిర్మాణం జరిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పంప్ హౌస్లు అన్నీ కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా గోదావరి రివర్ ఏరియాలోని నిర్మాణం జరిగాయి. ఆ పంప్ హౌస్లో కూడా కొన్ని పంపులు కూడా కొంత నాణ్యత లోపంగా ఉన్నాయని చెప్పి విమర్శలు వ్యక్తమవుతాయి. వీటన్నిటిపైన పూర్తి స్థాయిలో డాటా సేకరిస్తున్నారు. విజిలెన్స్ అధికారులు ఫైళ్ళన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మనం చూడవచ్చు విజిలెన్స్ అధికారులు కరీంనగర్లోని తిమ్మాపూర్లో ఉన్నటువంటి
ఇరిగేషన్ కార్యాలయం ఉన్నారు. ఎవరిని కూడా అటువైపు అనుమతించలేదు. ప్రతి ఒక్క ఫైల్ను కూడా అధికారుల నుంచి అడిగి వారంతా కూడా సేకరిస్తున్నారు. అందులో ఉన్న కంప్యూటర్ సంబంధించిన డేటాను కూడా పరిశీలిస్తున్నారు. నిర్మాణం స్ట్రక్చర్ కావచ్చు, పంపదులు కావచ్చు, పంపల తర్వాత నిర్మించిన గ్రావిటీ కెనాల్ కావచ్చు, వీటన్నిటిపైన నిర్మాణం సంబంధించినటువంటి ఫైళ్లు ప్రతి ఒక్కరు కూడా కావాలని చెప్తున్నారు. దాంతోపాటు డిజైన్ సంబంధించినటువంటి అంశాలను కూడా వారంతా కూడా పరిశీలన చేయడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో డేటాను సేకరిస్తున్నారు. దాదాపు 3 గంటలు అవుతుంది. 3 గంటలుగా విజిలెన్స్ అధికారులు ఈ కార్యాలయంలో తనిఖీలు కొనసాగిస్తున్నారు. అటు మహదేవ్పూర్లో మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం జరిగినటువంటి మహదేవ్పూర్లో కూడా ఇరిగేషన్ సంబంధించినటువంటి పంప్ హౌస్ల్లో కూడా అధికారులు తనిఖీలు చేపడుతున్నట్లుగా తెలుస్తోంది. అక్కడ కూడా తనిఖీలు చేస్తున్నారా? కాళేశ్వరం సంబంధించినటువంటి బ్యారేజీలో సంబంధించినటువంటి అంశాలతో పాటు ఇటు పంపదులకు సంబంధించి కీలకంగా పంపదులు ఉన్నాయి. పంపదులకు సంబంధించినటువంటి చోట కూడా విజిలెన్స్ అధికారుల తనిఖీలు అనేవి కొనసాగుతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇటు ఇరిగేషన్ కార్యాలయాలే కాదు, ఏదైతే ప్రాజెక్టులకు సంబంధించిన సైట్ ఆఫీసులు ఉన్నాయో సైట్ ఆఫీసులో కూడా విజిలెన్స్ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. బ్యారేజీలతో పాటు బ్యారేజీలకు అనుబంధంగా పంపదుల నిర్మాణం జరిగింది. గత సీజన్లో కూడా పంపదుల్లో నీట మునిగాయి. అవన్నీ కూడా కొంత నిర్మాణ లోపం ఉన్నాయి. పంపదుల నిర్మాణం సరిగా జరగలేదని చెప్పి ఇటు కాంగ్రెస్ విమర్శిస్తుంది. దీంతో పాటు పంపదుల సంబంధించిన మోటార్లు కూడా నాణ్యతమైన కాదు మోటార్లు అని చెప్పి ఇప్పటికే మంత్రులు కూడా విమర్శలు చేయడం జరిగింది. ఓవరాల్గా మంత్రులు ఇటీవల క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేసి ఇటు బ్యారేజ్ పైన విమర్శలు చేశారు. బ్యారేజ్ని తిరిగి నిర్మించే పరిస్థితి అని ఒక అభిప్రాయం కూడా వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇటు కాళేశ్వరం పైన ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళ్తుంది అనేది మాత్రం ఒక స్పష్టత ఇచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఇరిగేషన్ సంబంధించినటువంటి కార్యాలయాల్లో విజిలెన్స్ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. తనిఖీలో చాలా కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకునే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే బ్యారేజ్ పైన కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేస్తుంది కాబట్టి చాలా అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు, అదేవిధంగా జ్యుడిషియల్ విచారణకు ఆదేశించేందుకు కూడా ఇవన్నీ కూడా కీలకంగా మారున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే విజిలెన్స్ అధికారుల ఎంక్వైరీ అనేది చాలా ప్రస్తుతం అయితే కొంత అధికారులను టెన్షన్ పెడుతుందని చెప్పుకోవాలి. చాలా ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులందరినీ కూడా విచారిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో చాలా విభాగాలుగా విభజించి వాటిని కూడా నిర్మాణం చేపట్టారు. ఆ విభాగాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క కాళేశ్వరం 7 లింకులుగా విభజించారు. 27 ప్యాకేజీగా చేస్తారు. వీటన్నిటిలో కూడా సంబంధించినటువంటి డేటాను సేకరించేటువంటి పనిలో ఇటు విజిలెన్స్ అధికారులు ఉన్నట్టుగా సమాచారం ఉంటుంది. ప్రస్తుతం మనం విజువల్స్ చూడవచ్చు. వారంతా కూడా డాక్యుమెంట్ అనేది కూడా సేకరిస్తున్నారు. అందులో అధికారుల నుంచి వారికి ఏం కావాలి, ఎటువంటి సమాచారం కావాలి, ఆ సమాచారానికి సంబంధించిన ఫైళ్లు కావచ్చు, వాటి నుంచి అధికారుల నుంచి సేకరిస్తున్నారు. విజిలెన్స్ అధికారులు ప్రతి ఒక్క ఫైల్ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో కొంత కాళేశ్వరం ప్రాజెక్టు పైన లోతైన దర్యాప్తు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కాళేశ్వరం కుంగుబాటు పైన ఇటు ఒక కమిటీ కూడా రావడం జరిగింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా పరిశీలన చేసింది. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఒక నివేదికను కూడా సమర్పించడం జరిగింది. ఆ నివేదికలో ప్రాజెక్టు సంబంధించిన లోపాలు, అనుమానాలు చాలా తిరిగి మరమ్మతు చేయడం సాధ్యపడ కూడా నివేదికలో పేర్కొనడం జరిగింది. ఆ నివేదిక ఆధారం కూడా ప్రభుత్వం కొంత కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు ఇచ్చినటువంటి నివేదికతో పాటు ఇటు విజిలెన్స్ అధికారులు ఇచ్చినటువంటి నివేదికను రెండు కూడా కొంత పూర్తిగా పరిశీలన చేసిన తర్వాత ప్రాజెక్టు పైన ముందుకు వెళ్లే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. జ్యుడిషియల్ విచారణలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే మంత్రులు కూడా ప్రకటించారు. ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు పైన జ్యుడిషియల్ విచారణ చేపడతామని చెప్పి ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే విజిలెన్స్ అధికారులు పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సందర్భంలో కీలకంగా వివరించినటువంటి ఈఎన్సీల సంబంధించినటువంటి వాళ్ళ ఇళ్లలో అధికారులు పూర్తి సమాచారాన్ని సేకరిస్తూనే మరొక వైపు ఇటు క్షేత్రస్థాయిలో కూడా కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్నారు. చాలా చోట్ల కూడా ఇదే తనిఖీలు కొనసాగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సంబంధించినటువంటి అంశాలతో పాటు నిర్మాణ సంస్థలు ఏ రకంగా ముందుకు వెళ్ళాయి, నిర్మాణ సంస్థలతో ఉన్నటువంటి అగ్రిమెంట్ సంబంధించినటువంటి అంశాలను కూడా ఇరిగేషన్ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వారితో ఎటువంటి ఒప్పందాలు జరిగాయి, వాటితో ఇరిగేషన్ అధికారులు ఏమైనా కుమ్మక్కయ్యారు, ఇటువంటి అంశాలు చాలా కూడా వెలుగులోకి తీసుకొచ్చే ఒక ప్రయత్నం మాత్రం జరుగుతుంది. ఇంకా కూడా అధికారుల విచారణ అనేది కొనసాగుతుంది. ఎటువంటి మరి కాసేపట్లో అధికారులు కూడా మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ప్రభుత్వం ఎటువంటి ఆదేశాలు ఇచ్చింది, వీరు ఎటువంటి అంశాలపైన సమాచారం సేకరిస్తున్నారని చెప్పి ఇటు విజిలెన్స్ అధికారులు కూడా కొంత సమాచారం ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఇటు విజిలెన్స్ అధికారుల విచారణ మాత్రం కొనసాగుతుంది. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇదే అంశంపై మరిన్ని వివరాలు జలసౌధలో తనిఖీలు ఎంతవరకు వచ్చాయో మా ప్రతినిధి ప్రతాప్ అడిగి తెలుసుకుందాం. ప్రతాప్, ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విజిలెన్స్ అధికారులు అక్కడ కూడా కన్నేపల్లి, మేడిగడ్డ పంప్ హౌస్ సెట్లలో కూడా వాళ్ళు తనిఖీలు నిర్వహిస్తున్నారు. సో ఇక్కడ జలసౌధలో తనిఖీలు ఎంతవరకు వచ్చాయి, ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది, ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు సేకరించారు అధికారులు? సంబంధించి ప్రధానంగా కాళేశ్వరం
పూర్తి స్థాయిలో స్టడీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మొదటగా దీని కాళేశ్వరం నుంచి కూడా 2 టీఎంసీలు లిఫ్ట్ చేసే విధంగా ప్లాన్ చేశారు. అయితే దీనికి సంబంధించి 2 టీఎంసీలకు సంబంధించిన పనులు పూర్తి కాకముందుకే ముఖ్యంగా పంపు సెట్లకు సంబంధించి కానీ అక్కడ జరిగే పనులకు కానీ అక్కడ ఏ విధంగా ప్రతి ఇయర్కి సంబంధించి దాదాపు 160 టీఎంసీలు లిఫ్ట్ చేయాలని ఒక టార్గెట్ ఏదైతే పెట్టుకున్నారో ఆ టార్గెట్ ఏవి కూడా రీచ్ కాకముందుకే దాదాపు మళ్ళీ దాదాపు 16 లక్షల ఎకరాలకు ఆయకట్టకు నీరు అందించాలని చెప్పేసి ఒక టార్గెట్గా పెట్టుకుని పనులు అయితే చేశారు. అయితే ఆ ఆయకట్టకు సంబంధించిన అంశాలతో పాటు ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఎంత లిఫ్ట్ చేయాలని మొదట్లో అంటే ప్రాజెక్టు డిజైన్ చేసినప్పుడు చెప్పిన విధానాన్ని కానీ అదేవిధంగా అందులో పేర్కొన్న అంశాలు ఏవైతే జీవోలో కానీ పేర్కొన్నారో ఆ అంశాలన్నిటి కూడా ట్రాలీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే వారు చెప్పిన విధానాన్ని కానీ ఆ విధంగా లిఫ్ట్ చేసిన వాటర్ ఎంత ఉంది, దానికి సంబంధించిన వినియోగించిన విద్యుత్ ఎంత, అసలు ఇప్పటికే ప్రాథమికంగా చూసినట్లయితే అక్కడ వారు చెప్తున్న వాటిలలోనే అంటే మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేసిన వాటర్ అన్నారానికి వచ్చే వాటర్కి సంబంధించి చూసినట్లయితే మొత్తం మీద అక్కడికే దాదాపు ఒక 10 టీఎంసీల నీరు డిఫరెంట్ వస్తుంది రికార్డులకి సంబంధించి. కాబట్టి వీటిని కూడా సమగ్రమైన స్టడీ చేయాలని చూస్తున్నారు. అయితే ఈ 10 టీఎంసీల నీరు లిఫ్ట్ చేయకముందుకే విద్యుత్ రికార్డు చేశారా, వీటి అవకతవకలు మొత్తం క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్న ఒక ఆలోచన చేస్తుంది. ముఖ్యంగా ఈ 2 టీఎంసీలకు సంబంధించిన పనులు పూర్తి స్థాయిలో కంప్లీట్ కాకముందుకే, ఎందుకంటే మన పంపులు కూడా అక్కడ మునిగాయి. అక్కడ నుంచి ఆ డైవర్షన్కి సంబంధించిన కాళేశ్వరంకి సంబంధించి కేవలం మెయిన్ స్ట్రీమ్ వర్క్ మాత్రమే జరిగాయి. దానికి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా ఎక్కడ జరగలేదు. కేవలం శ్రీరామ్ సాగర్ సంబంధించిన ఆయకట్టు స్థిరీకరణకు సంబంధించిన పనులకు వాటర్కి అక్కడ మాత్రం తీసుకెళ్లారు. అక్కడ మల్లన్న సాగర్ కానీ అక్కడ గుండ్లపోచంపల్లి అక్కడ రిజర్వాయర్లు మాత్రం నిర్మించి అక్కడ దాకా వాటర్ తీసుకురాగలిగారు. చూసినట్లయితే వాటర్ దాదాపు 16 లక్షల ఎకరాల కాయకట్టు నీరు అందించాలని చెప్పారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కానీ ఉమ్మడి మెదక్ జిల్లా కానీ ఉమ్మడి నల్గొండ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా ఇట్లా ఉమ్మడి జిల్లాలకు సంబంధించి పెద్ద ఎత్తున దాదాపు 16 లక్షల ఎకరాల కాయకట్టు స్థిరీకరణ చేస్తాం, ఈ వాటర్ ఇస్తామని చెప్పారు. కానీ అక్కడ చూసినట్లయితే ఆ నివేదికలకు సంబంధించి ఎక్కడ కూడా ఏవి జరగలేదు. కాబట్టి చెప్పిన వాటికి పొంతన లేదు. అక్కడ జరుగుతున్న పనులు ఎంతవరకు వచ్చాయనే దాన్ని సమగ్రమైన స్టడీ చేయాలని ఒక ఆలోచన చేస్తుంది. అయితే ఈ 2 టీఎంసీల పనులకు సంబంధించి ఏమేరకు జరిగాయి, అక్కడ రిజర్వాయర్లకు సంబంధించి కానీ కాలువలకు కానీ డిస్ట్రిబ్యూషన్ పనులకు కానీ ఎంతవరకు జరిగాయి, అదేవిధంగా ఏవైతే పంపు సెట్లకు సంబంధించి ప్రధానంగా పంపు సెట్ల పైన ఎక్కువగా ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే అక్కడనే ఎక్కువగా నిధులంతా కూడా ఎక్కువ పెద్ద ఎత్తున ఖర్చు చేసింది అక్కడనే. కాబట్టి 4 ప్యాకేజీలకు సంబంధించిన వాటిలోనే దాదాపు 5,000 కోట్ల ఎక్సెస్గా నిధులు ఇచ్చినట్టుగా కూడా ఇప్పటికే కాగు గుర్తించింది. కాబట్టి వీటన్నిటిని కూడా స్టడీ చేయాలని కూడా ఆలోచన చేస్తుంది. అయితే ఇవి ఏవి కూడా 2 టీఎంసీల పనులకు సంబంధించిన కంప్లీట్ కాకముందుకే 3వ టీఎంసీ పనులు కూడా ఎందుకు బేగరగా చేపట్టారనే దానిపైన కూడా స్టడీ చేస్తుంది. అసలు ఈ వాస్తవానికి చూసినట్లయితే ఈ టెండర్ విధానాన్ని కూడా ఎక్కడ కూడా చేయకుండా నామినేషన్ పద్ధతిలో 3వ టీఎంసీ పనులకు సంబంధించిన నామినేషన్ పనులు కట్టబెట్టిన పరిస్థితికి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా అసలు ఇరిగేషన్లో చూసినట్లయితే ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటిన తర్వాత ఖచ్చితంగా టెండర్లకు పిలవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ కాళేశ్వరంలోకి సంబంధించి చూసినట్లయితే దాదాపు 1,000 కోట్ల కాంట్రాక్ట్ సంబంధించి ఏవి కూడా టెండర్లు లేకుండా కేవలం నామినేషన్ పద్ధతిలోనే టెండర్లు కట్టబెట్టారని ఒక ఆరోపణలు వస్తున్నాయి. ప్రధానంగా ఈ 3వ టీఎంసీకి సంబంధించిన పనులు కానీ అదేవిధంగా పంపులకు సంబంధించిన వాటి కూడా ఎక్కడ కూడా ఏ విధంగా బహిరంగ టెండర్లు పిలవకుండానే నామినేషన్ పద్ధతిలో ఇచ్చారనే ఒక ఆరోపణలు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఈ నామినేషన్ పద్ధతిలో ఏ విధంగా పిలిచారో, అసలు రైట్స్ లేకుండా అధికారులు ఏ విధంగా సంతకాలు చేసి విడుదల చేశారు, దీనికి ఏ విధంగా శాంక్షన్ చేశారు, వీటి అధికారుల పాత్ర ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో స్టడీ చేస్తుంది. ముఖ్యంగా ఏఎన్సీలకు సంబంధించిన పాత్రను పెద్ద ఎత్తున వెలికి తీయాలని కూడా చూస్తున్నాం. వీటితో పాటు అసలు సంబంధిత కాంట్రాక్ట్ సంబంధించిన సంస్థ ఏదైతే పంపు సెట్లకు సంబంధించిన సంస్థ వీటిపైన ఏమైనా ప్రెజర్ ఏమైనా ఉందా అనేది కూడా ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవానికి చూసినట్టయితే గతంలో పనిచేసిన ప్రిన్సిపల్ అంటే స్పెషల్ సిఎస్గా పనిచేసిన రజత్ కుమార్ రిటైర్డ్ అయ్యారు. కానీ ఆయన పైన కూడా చాలా ఆరోపణలు వచ్చాయి. రజత్ కుమార్ ఒక కంపెనీకి సంబంధించి ఆయాతీతంగా లబ్ధి చేకూర్చారు, అందుకే ఆయన పెద్ద ఎత్తున లబ్ధి చేకూరిందని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో అసలు స్పెషల్ సిఎస్ రజత్ కుమార్ ఒక్కరే భాగస్వామ్యం ఉన్నారా, ఒకవేళ ప్రభుత్వం కూడా ఇప్పటికి కూడా చెప్తూనే ఉంది ఈ అంశానికి సంబంధించి కాళేశ్వరం విషయంలో అవకతవకలలో ఎవరి పాత్ర ఉన్నా రిటైర్డ్ అయినప్పటికీ కూడా వారిని ఖచ్చితంగా వారిపైన కేసులు నమోదు చేస్తాం, వారిపైన ఏవైతే అంటే నిధులు పక్కదారి పట్టించేందుకు కారకులయ్యారో వారి నుంచి కక్కిస్తామంటూ కూడా ఎలక్షన్లో కూడా చెప్పిన పరిస్థితి ఉంది. కాబట్టి ఎలక్షన్ ప్రచారంలో చెప్పిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో అందరికీ స్టడీ చేసిన తర్వాత ఇవి అన్నింటినీ కూడా స్టడీ చేసి పనులు అయితే నిమగ్నమైందని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో వీటన్నిటి కూడా రికార్డులు చేయాలంటే విజిలెన్స్ విచారణ దాదాపు సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే అన్ని ఎవరెవరికైతే ఎక్కడెక్కడ డౌట్స్ ఉన్నాయో ఈఎన్సీ నుంచి మిగతా అధికారులకు సంబంధించి కూడా ఎక్కడెక్కడ డౌట్స్ ఉన్నాయి వాటన్నిటి కూడా సేకరించే పనులు అయితే విజిలెన్స్ పోలీసులు ఉన్నారని చెప్పొచ్చారన్న. రైట్ ప్రతాప్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.